ప్రజారాజ్యం పార్టీలో మనం ఒక ప్రయోగం చేశాం. ఆ రోజు ఓడిపోవటానికి కారణం, ముఖ్యమైన కారణం మన దగ్గర మనీ మీడియా మాఫియా మన దగ్గర లేకపోవటం. అవి వేరే పార్టీలు మనీ మీడియా మాఫియా ఉపయోగించి అధికారంలోకి వచ్చాయి. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. 2009లో టీఆర్పీ వల్ల ఒక బలమైన పార్టీని మనం ఓడించాం, తెలుగుదేశం పార్టీని ఓడించాం. 2014లో అదే బలాన్ని చూపించి ఒక పార్టీని గెలిపించాం, టీడీపీని గెలిపించాం. ఒకసారి ఓడించాం, ఒకసారి గెలిపించాం, ఇప్పుడు గెలుస్తాం, గెలవబోతున్నాము. అంత శక్తి మన జనసేన పార్టీకి ఉంది. ఈరోజు జనసేన పార్టీలో 25 లక్షల మంది యువతీ యువకులు, మహిళలు సభ్యత్వం తీసుకున్నారు. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో 30,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. అది ఏ పార్టీకి అంత సభ్యత్వం అయిన దాఖలా లేవు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా మెంబర్షిప్ చేయాలంటే వాళ్లే ఓటర్స్ లిస్ట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ డబ్బులే కట్టి మెంబర్షిప్ చేసి మాకింత మెంబర్షిప్ ఏందని చూపిస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీ మెంబర్షిప్ ₹1 కూడా తీసుకోలేదు దగ్గర నుంచి. అంతా ఆన్లైన్ ద్వారానే మనం మెంబర్షిప్ చేశాము. ఎటువంటి నాయకుడు ఈ మెంబర్షిప్ ని డ్రైవ్ చేయలేదు. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ సభ్యత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది తీసుకున్నారంటే జనసేన పార్టీని ఎంత బలంగా ప్రజలు కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ నాయకుడిని ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి సంఖ్య ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఇక్కడ మేమందరం అభ్యర్థులుగా వస్తున్నాం. మేము ఎమ్మెల్యేలుగా గెలిస్తే గెలిచేది మేము కాదు, మీరు. ఇందాక రాధా గారు చెప్పారు, మన అభ్యర్థులు గెలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా సీఎం 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 అని అరుస్తూ ఉంటారు. 1000 మంది ఆయన మీటింగ్ వచ్చిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే అరిస్తే సీఎం అవరు. మనం అందరం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే క్యాండిడేట్లని గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ మందిని గెలిపిస్తే, రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అందుకు మనందరం కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లకి ఎక్కువ సమయం లేదు. ఎలక్షన్లు అంటే ఒక కురుక్షేత్రం లాంటి యుద్ధం లాంటిది. ఇప్పటిదాకా ఎటువంటి లీడర్షిప్ లేకుండానే మీరు ఎంతో కష్టపడి పనిచేశారు. ఈరోజు చాలా మంది వేరే పార్టీలో ఉన్నటువంటి యువకులు జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. జనసేన పార్టీకి మిగతా పార్టీలకి తేడా, ముఖ్యమైన తేడా, మిగతా పార్టీలో ఏదైనా మీటింగ్లకి రావాలంటే ఒక బీరు కానీ, బిర్యానీ కానీ, డబ్బులు కానీ ఇస్తే కానీ ఆ పార్టీ మీటింగ్కి రారు. జనసేన పార్టీ మీటింగ్లకి బీరు, బిర్యానీ, డబ్బు ఏ మాత్రం అవసరం లేదు. జనసేన పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు తరలి వస్తారే కానీ తరలింపబడరు. ధవళేశ్వరంలో మీటింగ్ అయింది మొన్న రాజమండ్రిలో. 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆ కవాతులు పాల్గొనడం జరిగింది. మొన్న 27వ తారీఖున గుంటూరులో మీటింగ్ అయింది. 3 లక్షల మంది రావడం జరిగింది. ఇదే హాల్లో మీటింగ్ జరిగితే మన వాళ్ళు అడిగారు, ఎన్ని ఆటో రిక్షాలు పెడదాం, ఎన్ని బస్సులు పెడదామని. ఎందుకంటే అది వైసీపీలో పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తారు. మేము ఒకటే చెప్పాము, మనం బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆటో రిక్షాలు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మన కార్యకర్తలందరికీ తెలియచెప్పండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని, ఆయన ఒక మీటింగ్ పెడుతున్నారని. ఎంతమంది స్వచ్ఛందంగా వస్తే అంతమందిని రానివ్వండి. మన ఆ పిలుపుతోనే మొన్న 3 లక్షల మంది మన మీటింగ్కి రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో జనసేన ఒక నివురు గప్పిన నిప్పులా ఉంది. నిశ్శబ్దంగా ఒక విప్లవంలా సాగిపోతుంది. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ
ఒక సునామీని సృష్టించబోతుంది. నేను చెప్తున్నాను ఘంటాపథంగా. ఎందుకంటే మహిళలు ఎక్కువ మంది జనసేనని కోరుకుంటున్నారు. దగ్గర దగ్గర 50-60% మంది మహిళలు, ఇక ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నామో వాళ్ళలో యూత్ ఎక్కువ ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు నిశ్శబ్దంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటిదాకా మనం నిశ్శబ్దంగా తీసుకువెళ్ళాం. రాబోయే రోజుల్లో మనకి, ఎందుకంటే ఎలక్షన్లో ఇంకా ఓన్లీ 8 వారాల టైం మాత్రమే ఉంది. ఈ నెలాఖరికి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక 6 వారాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6-7 వారాల్లో ఎన్నికలు ఉంటాయి. మనం గత 5 సంవత్సరాలుగా జనసేనని ఏ ధ్యేయంతో అయితే ముందుకు నడిపిస్తున్నామో, దేని గురించి అయితే మనం కలలు కంటున్నామో, ఆ కలలు సాకారం కావాలంటే ఈరోజు రాబోయే 8 వారాలు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కష్టపడటం అంటే ఏంటి? మీ సమయాన్ని వెచ్చించటం. రోజుకి మీరు కనీసం ఒక 2-3 గంటలు మీ సమయాన్ని వెచ్చించి పార్టీ గురించి ప్రచారం చేయండి. మీ బంధువుల దగ్గర మాట్లాడండి, మీ స్నేహితుల దగ్గర మాట్లాడండి, మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మాట్లాడండి. సంకోచించవద్దు. ఎందుకంటే దగ్గర మీడియా లేదు, పేపర్లు లేవు, మన దగ్గర ఒకే ఒక ఛానల్ ఉంది. సోషల్ మీడియా ఎఫెక్టివ్గా ఉండటం వల్లనే ఈరోజు జనసేన కనీసం ప్రజల దగ్గరికి చేరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకి మీడియా లేకపోయినా మనకున్న ముఖ్యమైన మీడియా మన జన సైనికులు. మీరు మాట్లాడితే ప్రజల దగ్గరికి చేరుతుంది. అన్నిటికన్నా ఎఫెక్టివ్ మీడియా ఏదంటే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మన నోటి ద్వారా ఇంకో మనిషితో మాట్లాడేది. దాంతకన్నా ఎఫెక్టివ్ మీడియా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీరు ఏదైతే మాట్లాడతారో అదే వైరల్ అవుతుంది. అందుకే మీరు ప్రతిరోజు చర్చ పెట్టండి, 10 మంది దగ్గర మీరు మాట్లాడండి, 10 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ప్రభావం చేయండి. ఎందుకంటే మన జనసేన పార్టీ, మన నాయకుడు, మన పార్టీ గురించి చెప్తే వేరే వాళ్ళ దగ్గర వేరే చెప్పుకోవటానికి, రక్షించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇటు టీడీపీని కానీ ఇటు వైఎస్ఆర్సీపీని కానీ ఎవరన్నా డిఫెండ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర పెద్ద అంశాలే ఉండవు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చాం. మనం 67 సీట్లు ఇచ్చాం. 67 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపిస్తే ఒక్క ప్రజా సమస్య మీద గత 5 సంవత్సరాల్లో గళమెత్తిన పాపాన పోలేదు. అసెంబ్లీలో ఒక్క సమస్యను కూడా ఆయన తీర్చిన పాపాన పోలేదు. ఏం చేశాడు? 67 మంది ఎమ్మెల్యేలు ఇస్తే 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు. 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యల మీద ఎక్కడైతే చట్టసభల్లో మాట్లాడాల్సిన అవసరం ఉందో, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఏవైతే చేయాల్సిన ఆవశ్యకత ఉందో అవేమీ చేయకుండా నేను ముఖ్యమంత్రిని కావాలి, ముఖ్యమంత్రి అవటమే నా ధ్యేయం, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని రోడ్లు పట్టుకొని పాదయాత్రలు చేస్తూ కూర్చున్నాడు గత 2 సంవత్సరాలుగా. దానివల్ల నష్టపోయింది ఎవరో? మీరు, మనం. తెలుగుదేశం పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసింది. ఒక వాచ్ డాగ్గా ఉండాల్సిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కర్తవ్యాన్ని ఒక నిబద్ధతతో అది చేయకపోవటం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో అన్యాయం చేకూరింది. తెలుగుదేశం పార్టీ వరాలు ఎన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దానికి మనం కూడా తోడ్పడ్డాం. ఎన్నో హామీలు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామని చెప్పారు, రుణమాఫీ చేయలేదు. రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు, రుణమాఫీ చేయలేదు. ఇంటింటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చే తరుణంలో ఈరోజు 10,000 మేము డ్వాక్రా మహిళలకు ఇస్తాం, నిరుద్యోగులకి 1,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, కాకపోతే ఇంకా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాము అని కళ్ళబొల్లి మళ్ళీ హామీలు ఇస్తూ మళ్ళీ మన ఓట్లను దండుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి ఓట్లు ఇస్తే మళ్ళీ అదే ప్రభుత్వం, అదే పాలన. అది కావాలా? ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకుండా, ఒక్క వార్డు మెంబర్ లేకుండా
ఒక్క కౌన్సిలర్ లేకుండా ప్రజల సమస్యల మీద గత 5 సంవత్సరాలుగా పోరాడి ఎన్నో సమస్యలు తీర్చున్నటువంటి జనసేన పార్టీ కావాలా, తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాన్ని చేపట్టినా గత 4 సంవత్సరాల్లో ఎన్నో ప్రజా సమస్యల మీద ఆయన పోరాడారు. అది కిడ్నీ బాధితుల సమస్య కానివ్వండి, ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ బాధితుల సమస్య కానివ్వండి, అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థుల సమస్య కానివ్వండి, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య కానివ్వండి, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య కానివ్వండి, భూ నిర్వాసితుల మన రాజధానిలో భూములు కోల్పోయినటువంటి భూసేకరణ విషయంలో భూములు కోల్పోయినటువంటి మన రైతుల సమస్య కానివ్వండి, కాకినాడ సెజ్ బాధితుల సమస్య కానివ్వండి, పోలవరం బాధితుల సమస్య కానివ్వండి, అలా అనేక విషయాల మీద ఆయన పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులన్నీ చేయించి సాధించగలిగారు. ఎటువంటి అధికారం లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఒక్క వార్డు మెంబర్ లేకుండా ఆయన ప్రజల సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ని సాధించారంటే రేపు ఆయన్ని అధికారంలోకి తీసుకొస్తే, ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాడో, మన తలరాతల్ని ఏ విధంగా మారుస్తాడో మనం పెద్దగా సంకోచించాల్సిన అవసరం లేదు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మనకు గత 7 దశాబ్దాలుగా మన జీవితాలు ఏ విధంగా మగ్గిపోయాయో అటువంటి పాలన కావాలా, మీ భవిష్యత్తు అభివృద్ధి చేసే పార్టీ కావాలా అని మీరు ప్రజలకి చెప్పండి. మీరు గనక ప్రయత్నిస్తే, రోజు 2-3 గంటల పనిచేస్తే తప్పకుండా మనకి గుంటూరు జిల్లాలో 8 సీట్లు, 8 నుంచి 9 సీట్లు రావటం పక్కా అని చెప్తున్నా. ఇందాక రాధా గారు చెప్పారు, జనసేనకి ఈ గుంటూరు జిల్లా జనసేన కిల్లాగా మనం చేద్దాం, ఈ గుంటూరు గడ్డ జనసేన అడ్డాగా చేద్దాం మీ అందరి సహకారంతో అని మీ అందరికీ విన్నవిస్తూ, ఈరోజు మన శాంతకుమార్ గారు మన పార్టీలో చేరటం మనందరికీ ఎంతో గర్వకారణం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ బార్ అసోసియేషన్కి, గుంటూరు బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశారు. ఇంతకు ముందు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చాలా ముఖ్య భూమిక పోషించారు. అప్పుడు ఆయన సర్వీసెస్ ప్రజారాజ్యం పార్టీకి ఎంతోగానో ఉపయోగపడ్డాయి. అటువంటి లీడ్ మళ్ళీ తీసుకోవాలని, జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని నేను శాంతకుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన సర్వీసెస్ని మనం ఉపయోగించుకుందాం, ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేద్దాం. ఆయన కృషికి తప్పకుండా తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని నేను ఈ సభావేదిక ద్వారా నేను హామీ ఇస్తున్నాను. అలానే ఈరోజు 27వ వార్డు నుంచి చాలా మంది కార్యకర్తలు మన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. వారందరికీ చెప్తున్నాను, మీ అందరికీ మేము అండగా ఉంటాం. మీ వార్డులో సమస్యల్ని తీర్చడానికి మీ వెన్నంటే ఉంటాము. మన వార్డు సమస్యలు, అది రోడ్ల సమస్య కానివ్వండి, మన మంచినీటి సమస్య కానివ్వండి, స్ట్రీట్ లైట్ సమస్య కానివ్వండి, మన పాఠశాల సమస్య కానివ్వండి, దోమల బెడద కానివ్వండి, ఏ సమస్యనైనా మనం పరిష్కరించడానికి మనం తీవ్రంగా కృషి చేస్తాం. ఈ గుంటూరు పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చడానికి జనసేన పార్టీ కృషి చేసి ఈ గుంటూరు నగరాన్ని అందరికీ మీరు చెప్పండి, హామీ ఇవ్వండి. ఎందుకంటే ఈ గుంటూరు నగరానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఎన్నో నగరాల్ని డెవలప్ చేయడం జరిగింది. ముంబై లాంటి సిటీ పాపులేషన్ జనాభా 1,40,00,000, తానే సిటీ పాపులేషన్ 50,00,000, నాగ్పూర్ సిటీ పాపులేషన్ 40,00,000. అటువంటి అనేక సిటీస్ని మన గుంటూరు కన్నా ఇంకా అధ్వానంగా ఉండేటువంటి ఠానే సిటీని 2-3 సంవత్సరాల్లో సుందరంగా మేము తీర్చిదిద్ది భారతదేశంలోనే అత్యంత సుందరమైన సిటీగా బెస్ట్ సిటీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది.
ఈ సిటీని మనసుంటే, మనసు పెడితే 2-3 సంవత్సరాల్లో చాలా చక్కగా డెవలప్ చేయొచ్చు. మీ అందరి సహకారంతో అది సాధించి తీరుతాం. ఈ గుంటూరు సిటీని కూడా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మీరు అందరికీ చెప్పండి. ముఖ్యంగా ఒక మంచి పాలన అందిస్తాం, అవినీతి రహిత పాలన అందిస్తాం. అధికారాన్ని ప్రతి ఒక్కరికి చేరేటట్లు మనం మంచి పాలన అందిస్తాము. ఇందాక మాలా చెప్పారు రాధా గారు, మన జనసేన మేనిఫెస్టో ఒక సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని మనం రూపొందించాం. అది ఓన్లీ ఒక విజన్ మేనిఫెస్టోనే, ఇంకా మన మేనిఫెస్టో రావాల్సిన ఉంది. ఇప్పటికీ మనం అనౌన్స్ చేసిన స్కీమ్ చూస్తే మనం ఎవరికి మీకు పెన్షన్లు ఇంత ఇంక్రీజ్ చేసి ఇస్తాము, ఇంకో 1000 రూపాయలు ఇస్తాము, 2000 ఇస్తాము అని చెప్పట్లేదు. మనం ఏం చెప్పాం, గృహిణులకు ఉచిత గ్యాస్. ఎందుకంటే ఈరోజు పేద తరగతి ప్రజలకు గ్యాస్ కొనుక్కోవాలంటే కష్టమైపోతుంది. ప్రతి గృహిణ అకౌంట్లో 3000 నుంచి 3500 రూపాయలు మనం నగదు బదిలీ చేస్తాము, ఫ్రీ గ్యాస్ ఇస్తాము. అటువంటి పథకాల్ని మాత్రమే మనం చెప్పాము. 33% మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తాం. బీసీలకి చట్టసభల్లో అధికారాన్ని ఇస్తాము అని ఇటువంటి హామీలను మనం ఇస్తున్నాం. ఇవి దేనికి? ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి. ఇటువంటి హామీలను మనం అమలు చేస్తామని మన పార్టీ మేనిఫెస్టో అంశాలని మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. తప్పకుండా జనసేనని ప్రజలు ఆదరిస్తున్నారు. మనం గట్టిగా కృషి చేస్తే తప్పకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే కాకుండా తూర్పు నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు మనం సాధించి తీరుతాం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి ఎంత రాత్రైనా కూడా ఎంతో మన సోదరీమణులు మీరందరూ ఇక్కడికి వచ్చి పార్టీలో సభ్యత్వం తీసుకొని ఈరోజు ఇక్కడ ఎంతో ఉత్సాహం చూపించినందుకు మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలని, కొద్దిగా కష్టపడి పనిచేయాలని మీ దగ్గర నుంచి ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి అందరికి వినపడేలా చెప్దాం, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన, జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన, జనసేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన, జనసేన. సమస్యని గుర్తించి, సమస్యకై చర్చించి, సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.